హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఆగస్ట్ నెలలో ఇవ్వబోతున్నటువంటి కొత్త పెన్షన్ల లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా 50 సంవత్సరాల పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్ మరియు డిఎంహెచ్ఓ పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు, ఈ రెండు టాపిక్ల మీద నేను మీకు ఈ వీడియోలో సమాచారం అయితే అందిస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నామండి మీకు. సో చాలా మంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. సో లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి, ఓకేనా. ఇక్కడ వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాదాపు 1,09,155 మందిని అయితే సెలెక్ట్ చేసి వారికి కొత్తగా అయితే పెన్షన్లను ఇవ్వబోతున్నారు. సో ఈ పెన్షన్లు వచ్చేసి స్పోర్ట్స్ పెన్షన్లు అని అంటున్నారు. సో ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే ఏంటనేది చాలా మందికి కూడా తెలియదు, ఓకేనా. సో స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఆల్రెడీ భర్త పెన్షన్ అనేది పొందుతూ ఉండాలన్నమాట. ఆ పొందుతున్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ పెన్షన్ అనేది ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలిచే విధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యకి, అంటే భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేదే స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీ అన్నమాట. ఈ స్పోర్ట్స్ పెన్షన్లను ప్రభుత్వము నవంబర్ 2024 నుంచి అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చిందనమాట. సో నవంబర్లో మరియు డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో ఇలా ఈ 4 మంత్స్ మాత్రము అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారు, తర్వాత ఆపేసేసారు అనమాట. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే 2019 నుంచి, ఓకేనా. సో 2019 నుంచి నవంబర్ 2024 వరకు ఎవరైతే ఎలిజిబుల్ అయినారో సో వారందరికీ సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ చేసేసి ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తగిన డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని ఈ యొక్క పెన్షన్లకి అయితే దరఖాస్తులు చేయించారు. సో చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారనమాట. సో మొదటి విడతలో వచ్చేసి దగ్గరగా 86,000 మంది సెలెక్ట్ అయ్యారనమాట. సో వారందరికీ కూడా జూన్ నెలలో పెన్షన్ ఇవ్వాలనుకున్నారు, వాయిదా పడింది. జూలైలో ఇవ్వాలనుకున్నారు, వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్ట్ నెలకు అయితే వచ్చేసాము. ఆగస్ట్ 1వ తేదీన అయితే ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీ కింద అయితే పెన్షన్స్ అనేవి ఇస్తామని చెప్తున్నారు అనమాట. అయితే మీ యొక్క లిస్ట్ అనేది, అంటే ఈ యొక్క 1,09,155 మంది అని చెప్తున్నారు కదా, ఈ లబ్ధిదారుల లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా ఎలా చూసుకోవాలి అని చెప్పి మీరు అడగవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఒకటే ఉందండి ప్రస్తుతానికైతే మార్గము. అది ఏంటంటే నేరుగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి. మీకు పెన్షన్ ప్రతి నెల ఇస్తున్నటువంటి వ్యక్తి ఉంటారు కదా, అంటే మీరు గమనించే ఉంటారు, డిజిటల్ అసిస్టెంట్ ఇస్తున్నారా లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఇస్తున్నారా, ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వారి దగ్గర లాగిన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో లేకపోతే మీరు డైరెక్ట్ గా మీ యొక్క పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి అనమాట. సో సెక్రటరీ దగ్గరికి వెళ్తే మీ యొక్క ఆధార్ నెంబర్ చూపించినట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్, అంటే మీరు స్పోర్ట్స్ పెన్షన్కి దరఖాస్తులు చేసుకొని ఉండాలన్నమాట అంతకుముందు. సో ఆ యొక్క ఆధార్ నెంబర్ అనేది చూపిస్తే ఆగస్ట్ నెల పెన్షన్ లిస్టులలో మీ పేరు వచ్చిందా లేదనేది చెప్తారనమాట. సో ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందండి. అలానే ఇక్కడ సెర్చ్ నుంచి ఈ రోజు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో రేపటి రోజున విత్డ్రా అయితే చేసుకుంటారు, ఎల్లుండి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి లబ్ధిదారుల లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అంటే కేవలం ఈ మార్గం ద్వారానే మీరు మీ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్ట్ లో పేరు ఉందా లేదనేది చూసుకోగలరు. సో నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ ఎంత వస్తుందంటే, సో పెన్షన్ 4,000 రూపాయలు అయితే ఇస్తారండి ఈ స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీ కింద. సో ఇక్కడ భర్త వికలాంగుల పెన్షన్ అనేది 6,000 రూపాయలు తీసుకుంటున్నా గానీ సో చనిపోయినట్లయితే ఆయన భార్యకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు, 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వరు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తగా మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే దరఖాస్తులు చేసుకునే దానికి అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ కూడా మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చి దానికి సంబంధించిన తగు డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్, భర్త పెన్షన్ ఐడి, భర్త ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వచ్చేసి ఈ యొక్క భార్య అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే ప్రభుత్వం ఆగస్ట్ నెలలో అయితే పెన్షన్ల పంపిణీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. చాలా మంది లబ్ధిదారులు అయితే గత 2 నెలల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు ఈ పెన్షన్ అమౌంట్ కోసము. వారందరికీ కూడా ఇదొక శుభవార్తగా అయితే చెప్పవచ్చు అనమాట. సో నేను మీకు చెప్పాను లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మళ్ళీ కూడా చెప్తున్నానండి. సో లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ సంబంధిత అధికారులు ఉంటారు, డిజిటల్ అసిస్టెంట్ అయినా ఉంటారు, లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ అయినా ఉంటారు, లేకపోతే డైరెక్ట్ గా సెక్రటరీ అయినా కలిసి మీరు పెన్షన్ ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్కి అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే మీ ఆధార్ కార్డు ఇవ్వండి, లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెప్తారనమాట. సో ఈ విధంగా మాత్రమే స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించిన లిస్ట్ అనేది చెక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉందండి, ఓకేనా. సో ఇది ఫైనల్ గా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇచ్చున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లో మాత్రం జాయిన్ అవ్వండి. తప్పకుండా మీకు సమాచారాలన్నీ కూడా ముందుగా
టెలిగ్రామ్ ఛానల్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిమైనింగ్ వాళ్ళు అడుగుతున్నారండి చాలామంది కూడా 50 సంవత్సరాల పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అంటే వృద్ధాప్య పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వికలాంగుల పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డిఎంహెచ్ఓ పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఈ యొక్క పెన్షన్స్ సంబంధించి ప్రభుత్వము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. కాకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్లలో బోగస్ పెన్షన్స్ అనేవి తొలగిస్తామని చెప్తున్నారనమాట. ఈ బోగస్ పెన్షన్లను తొలగించిన తర్వాతనే మనకు అప్లికేషన్స్ అనేవి తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 50 సంవత్సరాల పెన్షన్ అనేది బీసీలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. కొత్తగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ లో భాగంగా అయితే 50 సంవత్సరాలు పూర్తయినటువంటి వారికి సో పెన్షన్ అనేది ఇస్తామని చెప్తున్నారనమాట. అలానే వికలాంగులకు సంబంధించి ఈ యొక్క సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు సెప్టెంబర్ నెల వరకు అయితే సదరం స్లాట్స్ అనేవి బుక్ అయి ఉన్నాయి. సో వారందరూ కూడా వైద్య పరీక్షలు నిర్వహించుకుంటే మీకు సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు పెన్షన్ అనేది రాయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ప్రస్తుతానికి రిమైనింగ్ కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి పెన్షన్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు వెంటనే ఈ విధంగా వీడియోస్ రూపంలో అయితే తెలియజేస్తాను. సో లిస్ట్ అనేది నేను మీకు చెప్పానండి, వీడియో స్టార్టింగ్లో చెప్పాను, అలానే ఎండింగ్లో కూడా చెప్తున్నాను. సో లిస్ట్ అనేది అఫీషియల్గా అయితే బయటకు అయితే రాలేదు, ఆఫీసర్స్ యొక్క లాగిన్లోనే ఉందన్నమాట. ఒకసారి మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని అయితే సంప్రదించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.